మంచిగా దుఃఖం లేనోడు బర్రెని కొనుక్కున్నట్టు లైఫ్లో మంచిగా పైసలు సంపాదించి సెట్ అయిన తర్వాత ఏసీ కార్లలో తిరుక్కుంటా ఏసీలో వండుకుంటా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకుండా ఈ పొలం ఎందుకు కొనుక్కున్నారక్క అని కొంతమంది నాకు వాట్సాప్లో కామెంట్ చేస్తారు. అదొకసారి మాట్లాడదాం మనం. ఒకసారి నిమిషం. ఇక విషయం ఏంటి అంటే ఏసీ కార్లు ఏసీ రూములు అన్నీ కూడా ఈ జనరేషన్ పేరెంట్స్ తోటి మాట్లాడుతాను నేను. ఇవన్నీ కూడా మన ఎఫర్ట్తో మనం సంపాదించినాం. అంతేగాని డైరెక్ట్గా ఇవే మన పిల్లలకు కనుక మనం ఇచ్చినాం అనుకో వాళ్ళకు బతుకుడు ఎట్లా అనేది తెలియక వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ప్యాంపర్ చేసి మనము ఏసీ రూములలో పెట్టి మొబైల్ చేతికిచ్చి రేపటి రోజున పెద్దగా అయిన తర్వాత నువ్వు ఎప్పుడు బాధ్యత పరునువైతావురా, ఎప్పుడు సంపాదిస్తావురా, నీకేం ఫరకే పడతలేదురా అని మనం వాళ్ళ వెనకాల ఉర్రి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఏంటి అంటే అట్లని చెప్పి మనం కూలి పని చేసి జీరో నుంచి ఎదిగినాం కదా అని చెప్పి వాళ్ళు కూడా జీరో నుంచి కూలి పని చేసుకురావాలని నేను అంటలేను. కానీ భూమి దగ్గర నుంచి అన్నాళ్ళు మొదలు పెట్టాలి కదా. ఈ ఉన్న భూమిని అన్న దీంట్లో ఏం చేస్తే పంట పండుతుంది, ఏం చేస్తే పైసలు వస్తాయి అనే విషయం వాళ్ళకి తెలియాలి కదా. అది ఏం తెలియకుండా వాళ్ళని ప్యాంపర్ చేసి ఈరోజు మనకున్న సౌకర్యాలన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కనుక పెంచినామనుకో రేపటి రోజున ఈ భూమిని పాత సామాన్ల ధరకు అమ్మేస్తారు వాళ్ళు. సో అట్లా కాకుండా ఉండాలి. కనీసం వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో మన లెక్క వాళ్ళు బతకాలి అంటే మనం ఎట్లనైతే కష్టపడ్డాము అంటే మనం ఎఫర్ట్స్ ఎట్లయితే పెట్టినామో అట్లాంటి ఒక లైఫ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళకి తయారు చేసి ఇవ్వాలి మనం. అట్లా తయారు చేసి ఇవ్వగలిగితేనే బతుకుడు ఎట్లా అనేది వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే గదే మొబైల్లో పడి గదే మొబైల్లో వీడియోలు చూసుకుంటా వాళ్ళ జీవితం అంతా అట్లనే గడిచిపోతుంది. ఇక రేపటి రోజున వాళ్ళు వెనుకబడి ఎంత మొత్తుకున్నా కూడా లాభం లేదు. అందుకనే చిన్నప్పటి నుంచే మా అవ్వయ్య ఏం చేస్తే వాళ్ళు సంపాదించిండ్రు, మా అవ్వయ్య ఏం చేస్తే ఏసీ కార్ వచ్చింది, మా అవ్వయ్య ఏం చేస్తే ఏసీ బిల్డింగ్ వచ్చింది, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ లైఫ్ కంటూ ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. పని చేసుడు తెలవాలి, లేజీనెస్ ఉండద్దు. పొద్దుగాల లేస్తే అయ్యెనక వాడి పనికి పోవాలి. చూడండి మా పొరగాళ్ళు ఎట్లా ఆడుకుంటారో. సో వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. మెయిన్ ఇంకొక విషయం ఏంటిదంటే మగ పొలాలను పెంచడం అంత ఈజీ కాదు. ఆడపిల్లలంటే కొద్దిగా వాళ్ళని ఇట్లా మనము ఒక చిన్న స్పేస్లా వాళ్ళని ఎట్లనో చేసి పెంచవచ్చు. కానీ మగ పిల్లగాళ్ళ వాళ్ళ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయడానికి మస్తు ఉంటుంది. ఆ ఎక్స్ప్లోర్ చేసే స్పేస్ అనేది మనం ఇవ్వకపోతే ఆటోమేటికలీ ఇవాళ మొబైల్కి అడిక్టెడ్ అవుతారు, రేపు గంజాయికి అడిక్ట్ అవుతారు, ఎల్లుండి ఇంకా దేనికో అడిక్ట్ అవుతారు. ఇక అట్లా చేసి ప్రయోజనం ఉండదు. వాళ్ళ జీవితాన్ని మనమే నాశనం చేసినట్టు అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ మిషన్ ఏదైతే ఉన్నదో ఈ పొలం పనులు ఇవన్నీ చేసుడు అనేది ఏదైతే ఉన్నదో నెక్స్ట్ జనరేషన్కి ఒక రోల్ మోడల్గా వాళ్ళకు ఒక లైఫ్ వెల్త్ బతుకుడు ఎట్లా అనేది నేర్పించేందుకు మేము వేసే పునాది ఇది. సో అందుకని చెప్పేసి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత జీవితం అంతా అయిపోయాక అప్పుడు ఈ పలుగు పారా పట్టుకొని పని చేసేందుకు బయలుదేరితే శరీరం అనేది సహకరించేది. సో కాబట్టి ఫిజికల్గా మంచిగా పనులు చేసుకుంటా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మనం ఇప్పటి నుంచే ఇట్లా ఉండాలి. ఇట్లాంటి ఒక లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మా పిల్లల జీవితానికి ఒక బాట ఒక వెల్త్ క్రియేట్ అవుతుంది, అట్లనే మంచిగా హెల్దీగా కూడా ఉంటుంది అని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం. ఇది చూసిరా టమాటా ముక్కలు మొన్న పెడితే మొత్తం అంతా ఎండిపోయి చచ్చిపోతే కావచ్చు అనుకున్నా నేను. వాడిని బతికిచ్చేటందుకు అక్కడ బోర్ ఉంటే ఆడ నుంచి అటు దిక్కు ఉంటే నది ఉంటే నదిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పోసి బతికిచ్చిన. ఆ తర్వాత బోర్ వచ్చింది, బోర్ నుంచి నీళ్ళు పోసిన మొత్తానికి టమాటా చెట్లు కలకలకలకలకలకలాడిపోతాయి అదన్నమాట. సో దానికోసమనే ఈ భూమి తీసుకునడం అనేది జరిగింది. మీరు కూడా పిల్లల్ని ప్యాంపర్ చేసి ఏసీ రూములలో పెట్టి మొబైల్ ఇచ్చి వాళ్ళను పాడు చేయకుండా
మనం ఏం చేస్తే ఇవన్నీ వాళ్ళకి వచ్చినాయి అని బేసిక్ని వాళ్ళకి నేర్పించాలనేది నా ఉద్దేశం. మరి మీరేమంటారో చెప్పుర్రి.